ఓకే. దశ మహావిద్యలు అంటే పెళ్లి కాని వాళ్ళు మాత్రమే నేర్చుకోవాలా? పెళ్ళైన తర్వాత వాళ్ళు కూడా నేర్చుకోవాలా? సంసార జీవితాన్ని వదిలేసి కుటుంబ నియమాలు అన్నీ వదిలేసి ఎవరైనా నేర్చుకోవచ్చు. దీనికి వదిలేయాలని లేదు. అంటే అమ్మవారి మీద మనకున్నటువంటి విపరీతమైనటువంటి భక్తితోటి ఆ మంత్రాన్ని సాధన చేయడానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రయాణం కావాలి. ఇప్పుడు మీరు నిత్యం బిజీ ప్రపంచంలో ఉన్నారు. మీకు ఒక మంత్రోపదేశం చేసి అమ్మ రోజు దీన్ని ఒక 400 సార్లు మీరు సాధన చేస్తూ ఉండండి అని అంటే మీ బిజీ ప్రపంచంలో చేయలేరు. అందుకని ఏం చేస్తుంది, దీనికి ఒక నిర్దిష్టమైన సమయం పెట్టుకోండి. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అన్నీ వదిలేసి ఒక ప్రయాణంలోకి వెళ్ళిపోండి. అలా సాధన చేయండి. ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. ఎందుకనంటే ఈ దేహాన్ని ఒక మంత్రం శాసించగలుగుతుంది. ఒక మంత్రం మనిషిని శాసించగలుగుతుంది, తను అనుకూలంగా మార్చగలుగుతుంది, మంచి అద్భుతమైనటువంటి విధానంలో మార్చగలిగేటువంటి మంత్రం. నిత్యం మనం ఎన్నో మంత్రాలు పలుకుతుంటాం. వాడుక భాషలో మాట్లాడేటువంటి మాటలు, అమ్మ నాన్న మంత్రం, తమ్ముడు మంత్రం, చెల్లి మంత్రం, కుటుంబం మంత్రం, సమస్య మంత్రం, పని మంత్రం, ఇవన్నీ మనం వాడుక భాషలో వాడే పదాలే మంత్రాలు. మనిషిని నడిపించడం లేదా? అలాగే దేవీదేవతలను ప్రసన్నం చేసుకోవటానికి ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ వేరు, దేహం వేరు. ఈ దేహం ఉన్నన్నాళ్ళు, ఆత్మ సంతోషపడనన్నాళ్ళు కూడా ఒక మంత్రం మనిషిని అద్భుతంగా నడిపిస్తుంది. అందులో ముఖ్యమైనటువంటిది ఈ దశ మహావిద్యలు. చాలా విలువలతో కూడుకున్నటువంటిది కాబట్టి మంత్రానికి చాలా విశేషమైనటువంటి ఫలం ఉంటుంది ఇందులో. పలానా రాశి వారు పలానా దేవతల్ని మంత్రోపాసన చేయటం వల్ల వాళ్ళకి మంచి ఫలితాలు జరుగుతాయి, ఇటువంటివి ఏమన్నా ఉంటాయా? రాశులు, నక్షత్రాలు ఇవి బాగున్న వాళ్ళు ఈ మంత్రం చేయాలంటానికి లేదు. మనశుద్ధి కలిగినటువంటి ఏ దేహం చేసినా కానీ దేవత ప్రసన్నం అవుతుంది, అనుగ్రహం వస్తుంది, చాలా అద్భుతంగా ఆరా పెరుగుతుంది. అంతే తప్ప దీనికి రాశులకి పలానా నక్షత్రాల వాళ్ళు సాధన చేయాలంటానికి లేదు తల్లి. ఓకే. కొన్ని గుప్త పూజలు అని కూడా అంటుంటారు, కొన్ని చెయ్యకూడనివి ఉన్నాయి అంటారు. ఈ దశ మహావిద్యల్లోకి వస్తాయి అవి కూడా? అలాంటివి ఏమున్నాయి? దశ మహావిద్యలు ఎలాంటి క్లిష్ట పరిస్థితి నుంచి అయినా సరే మనిషిని కాపాడచ్చు. వాస్తవంగా గుర్తుపెట్టుకోండి, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో మనిషి దిగజారిపోయినా కానీ మంచి స్థానానికి తీసుకెళ్ళిపోయేటువంటి విద్యలు దశ మహావిద్యలు. ఏ రకంగానైనా సరే మనిషిని నాశనం చేయడానికి ఉపయోగించేటువంటి కొన్ని రకాలైనటువంటి విద్యల్లో ఈ గుప్త విద్యలు ఉంటాయి. గుప్తంలోనే పదంలోనే ఉంది రహస్యకారకమైనటువంటి విద్యలు. ఇప్పుడు ఉదాహరణకు గుప్త నవరాత్రులు చేస్తారు, మీరు వినే ఉంటారు. ఇవి రాత్రిపూట ఆరాధన చేసేటువంటి విధానాలు. ఈ కాలంలో ఇప్పుడు అందరూ చేసేస్తున్నారు గుప్త నవరాత్రులు. ఎవరు చేయాలి? ఆ మంత్రాన్ని సిద్ధి పొందిన వాళ్ళు చేయాలి, సాధకుడు చేసుకోవాలి. అంటే ఇప్పుడు మేము ఉన్నాం, మాకు సంబంధించినవి అవి. ఆ సాధన చేసి ఆ మంత్రాన్ని పొంది ఆ అనుష్ఠానంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేసుకోదగ్గటువంటివి ఈ గుప్తానికి సంబంధించినటువంటివి తప్ప అందరూ చేయడానికి అవకాశం ఉండదు. అంటే మాకున్న అవగాహన ప్రకారం ఉదయం పూట జరిగే పూజలు ఏవైనా కూడా, ఈ ఆరాధనలు ఏవైనా కూడా ఒక మంచి కోసం జరుగుతున్నవని, రాత్రిపూట చేసేవన్నీ గుప్తంగా చేస్తూ ఉంటారు, ఎవరికి తెలియకుండా గోప్యంగా జరుగుతున్నాయి కాబట్టి అవి చెడుకి కోసం జరుగుతున్నవి అని మేము అనుకుంటూ ఉంటాము. దీని పట్ల మనకి కలిగే అవగాహన అది. అదే మీకు చెప్తున్నాను, అమ్మవారు శాంత స్వరూపంగా మీకు దర్శనమిస్తే మీకు ఆనందం కలుగుతుంది. అమ్మవారు ఎందుకు ఉగ్ర రూపంగా ఉందని మిమ్మల్ని అడిగితే చెప్పలేరేమో. కాళికాదేవి అంటే ఇలానే ఉండాలని ఎలాగైతే మనం భావిస్తామో, రాత్రిపూట చేసేటువంటి పూజల్లో చిన్న రహస్యం చెప్తున్నాం. గుప్త పూజలు చేసేటప్పుడు అమ్మవారికి అనుకూలమైనటువంటి సమయం రాత్రి 11 గంటల నుంచి 1 గంట. ఆ సమయంలో పగటిపూట ఎలాగైతే ఆరాధన చేస్తారో రాత్రిపూట కూడా అలాగే ఆరాధన చేస్తారు. రాత్రిపూట చేస్తే ఇదేదో ప్రమాదం అనేటువంటిది ఆ నోట ఈ నోట మన చెవిలో పడి ప్రమాదం అని అనుకుంటాం తప్ప ప్రమాదం కాదు. గుప్త నవరాత్రులు అనేటువంటివి రాత్రిపూట ఆరాధించుకొని పగటిపూట అలంకరణ చేసి అందరికీ దర్శనం ఇవ్వచ్చు. అందరూ చూస్తుండగా రాత్రిపూట చేసే పగలపూట చేయరు. అందుకని రాత్రిపూట చేసేటువంటి వాటిల్లో ప్రమాదాలు కాదు ఇవి. ఇవి అందరూ చేసేవి కూడా కాదు. ఇది కూడా అండర్లైన్ చేసుకోవాలి. కేవలము మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు, సాధన చేస్తున్న వాళ్ళు, మంత్రాన్ని సిద్ధి పొందినటువంటి వాళ్ళు, గురు ప్రయాణంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ మహాశక్తి ఉపాసకులకు మాత్రమే అర్హత ఉంటుంది తప్ప నేనేదో ఇంట్లో ఉన్నానండి, మా గురువుగారు చెప్పారు నన్ను ఈ గుప్త నవరాత్రులు చేసుకోమన్నారండి అంటే కుదరదు. ఎందుకనంటే వితౌట్ అపాయింట్మెంట్ తోటి మనం ఏది చేసినా ప్రమాదమే. అంతే. ఎక్కడికైనా మనం వెళ్ళాలనుకోండి, వారు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తాం, వారు ఉన్నారో లేదో తెలుసుకోకుండా మనం అక్కడ పోతే ఉపయోగం ఏంటి? అలాగే ఇది కూడా ఏంటనంటే, అమ్మా నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నాకు ఈ అర్హత ఉంది, నా గురువుగారు చెప్పారు, నేను ఈ ప్రయాణం మొదలు పెడుతున్నాను అని తెలుసుకునే ఇందులోకి వెళ్ళాలి.
మనకి అంతగా చేసుకోవాలని ఆలోచన ఉంటే ఎవరినైనా సాధకుడినో లేకపోతే గురువునో సంప్రదించి వారిని కూడా అక్కడ కూర్చోబెట్టుకొని వారి అనుగ్రహంలో వారి సమక్షంలోనే జరగాలి. ఎందుకనంటే జరగబోయే ప్రమాదాన్ని ముందుగా పసిగట్టగలిగేటువంటి వాడు గురువు. ఇది సాధకుడికి మాత్రమే తథ్యం అవుతుంది తప్ప అందరికీ అవగతం అవ్వవు. అందుకని దీంట్లో భయపడాల్సిన పని ఏమి ఉండదు. ఇప్పుడు